మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో తన ఫుల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా మన 'శంకరవరప్రసాద్' గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి రేసులో గట్టి పోటీ ఇవ్వబోతుందని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి తర్వాత చేయబోయే 158 సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తుండడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. కారణం ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ అవ్వడమే. మెగా 158ను రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ను కొత్త లెవెల్లో చూపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి ఇప్పటివరకు చేయని ఓ కొత్త షేడ్‌లో కనిపించబోతున్నారని సమాచారం. కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో పాటు పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఉండేలా బాబీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ చాలా రోజులుగా నడుస్తుంది. మొదట తమిళ స్టార్ కార్తీక్ పేరు వినిపించగా ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు వినిపిస్తుంది. మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక టెక్నికల్ టీం విషయంలో కూడా మెగా 158కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్న టాక్ ఉంది. బాలీవుడ్ టాప్ డీఓపీ నిమిష్ రవి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టున్నారని సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ భారీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని టాక్. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఇప్పుడు మెగా 158కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో పెద్ద బజ్ బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించనున్న వార్తలు అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అయితే ఆమె సినిమాలో హీరోయిన్గా కనిపిస్తారా లేక అతిథి పాత్రలోనా అన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. గతంలో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఐశ్వర్య రాయ్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ క్రేజ్ వేరే లెవెల్ ఉండనుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రస్తుతం చిత్ర బృందం ఆ పేరును సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ సినిమాతో ముందుగా ప్రేక్షకులు అలరించనున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడంతో మరో ఆకర్షణగా మారింది. ఈ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి పూర్తిగా మెగా 158పై ఫోకస్ పెట్టనున్నారట. మొత్తం మీద మెగా 158 విషయంలో వినిపిస్తున్న రూమర్స్, స్టార్ కాస్టింగ్, భారీ టెక్నికల్ టీం, బాబీ కొత్త కాన్సెప్ట్ అన్ని ఈ సినిమాను మెగాస్టార్ కెరియర్లో మరో మైలురాయిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా 158లో ఐశ్వర్య రాయ్ని హీరోయిన్గా తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.